అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజ్ భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష్య పాఠాల్లో భాగంగా మనం ఈరోజు నేర్చుకుంటున్నాము అతి ముఖ్యమైనటువంటి రాహు అంతర్దశ. ఈ యొక్క బుధ మహాదశ 17 సంవత్సరాల కాలంలో రాహు అంతర్దశ 2 సంవత్సరాల 6 నెలల 18 రోజుల కాలంగా ఉండబడుతూ ఉంటుంది. అయితే ఎక్కువ శాతం కూడా రాహు అంతర్దశలో చాలా రకాలైనటువంటి అశుభ పరిణామాలు ప్రతి ఒక్క జాతకంలో జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని జాతకాల్లో మాత్రం రాహు శుభుడుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహు అంతర్దశ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. అంత అశుభమైన ఫలితాలు కలిగించడానికి ముఖ్య కారకుడుగా రాహు అంతర్దశ చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఈ బుధ మహాదశలోని రాహు అంతర్దశ 2 సంవత్సరాల 6 నెలల 18 రోజుల కాలం మనకి రాహు మన జాతకంలో శుభుడుగా ఉన్నట్టయితే ఆ శుభుడుగా ఉన్నప్పుడు మనకి శుభ ఫలితాలు కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాహు ఏంటంటే వర్తక వాణిజ్య వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుభపరిణామంగా చూపించబడుతూ ఉంటుంది. నేర్పరితనం చూపించబడుతూ ఉంటుంది. ప్రత్యర్థులపైన ఎక్కువ శాతం ప్రత్యర్థులపైన ఆధిపత్యం చెలాయించి వ్యాపారంలో ముందుకు వెళ్ళడానికి, వాణిజ్యాన్ని నేర్పరితనం తెచ్చుకోవడానికి, ఎక్కువ శాతం కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రత్యర్థుల మీద వాళ్ళు ఓడిపోయి మీరు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంటాయి. అదేవిధంగా బాగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, భాగస్వామ్య వ్యాపారంలో ధనలాభం కలగడానికి, భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఆ భాగస్వామి ఎవరైతే వాళ్ళని పక్కగా నెట్టేసి ఆ కంపెనీని కానీ ఆ మొత్తాన్ని కూడా అతను ఒక్కడే నిర్వహించే విధంగా అంత లాభాన్ని కలిగించడానికి, ఉద్యోగంలో మంచి వృద్ధిని చేరుకోవడానికి, అధికారం వల్ల ప్రశంసలు పొందడానికి, మంచి ప్రమోషన్స్ రావడానికి, వివాహ పెళ్లి కార్యక్రమాలు పడుకోవడానికి, లేదా మన ఇంట్లోని వివాహ కార్యక్రమాలు చేయడానికి, ఘనంగా నిర్వహించడానికి, మంచి పేరు రావడానికి ఎక్కువ అవకాశం చూపిస్తూ ఉంటుంది. మన దురదృష్టం కొద్దీ రాహు అంతర్దశ అశుభుడైనట్టయితే జాతక చక్రాలు 100 చక్రాల్లో కేవలము 10 చక్రాలు మాత్రం రాహు అంతర్దశ అనుకూలంగా ఉంటుంది. బుధుడి విషయంలో మిగతా అంతర్దశ విషయంలో రాహు ఎవరికి శుభంగా ఉండకపోవచ్చు నుంచి పరిశీలించిన విషయాల్లో. అయితే బుధ మహాదశలోని రాహు అంతర్దశ రాహు అశుభుడైనట్టయితే జాతకుడికి ఆకస్మిక దుర్ఘటన వల్ల ఏంటంటే పెను ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అది చాలా ఘోరమైనటువంటి పెను ప్రమాదాలు. అది కాలు పోవటము, చేయి పోవటము, లేదా మనిషి మొత్తం కూడా చనిపోవటం, ఏదైనా సరే ఒక ఎక్కువ శాతం కూడా బాగా నష్టాన్ని కలిగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంటాయి. ముఖ్యంగా మనకు సంబంధం లేని విషయాలు అక్కడ ఏమీ జరగదులే, మనం గట్టిగా మాట్లాడదామని వెళ్ళి అక్కడ పోయి గట్టిగా మాట్లాడమని అది ఏమవుతుందంటే ఈ వ్యక్తి మనకు గట్టిగా మాట్లాడు కాబట్టి ఇతనే ముఖ్య కారణం. ఇతనే పోలీస్ కేసు పెట్టడం, పోలీస్ కేసులు పట్టడం, న్యాయ వ్యవస్థలో ఎక్కువ తిరగటం, చాలా రకాల ఇబ్బందులు కలగడం జరుగుతూ ఉంటుంది. జలగండాలు పొంచి అనుకోకుండా ఈతకని వెళ్ళి జలగండాలు పొంచి ఉండడము, జలగండాలు మరణించడము, శత్రు పడినాక అసలు తెలియదు, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఒక శత్రువు అనమాట, అనుకోకుండా ఆ వ్యక్తి మనకి ఇప్పుడు మనకి తెలియకోకుండా మన తెర వెనక ఉండి మన మీద పన్నాగం పండి వ్యాపారం నష్టం చేయడానికి, లేదా విష ప్రయోగాలు చేయడానికి, జైలు జీవితాన్ని గడిపే విధంగా ప్రయత్నం చేయడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాహు అప్పుల కారకుడుగా చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏంటంటే మనకి ఒక ఆశ చూపిస్తాడు. అంటే ఓ ఆశ ఏ విధంగా ఉంటుంది, అక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ₹1,00,000 పెట్టుబడి పెడితే 2 లక్షలు అవుతుంది ఒక నెలలోనే అంటారు. అంటే అటువంటి విషయాలలో మనకి ఏంటంటే వెంటనే ₹1,00,000 పెట్టుబడి పెడతాము. అదే ఒక ఫ్రాడ్ వ్యాపారంగా తేలినట్టయితే మీకు జైలు జీవితాలు గడపడానికి ఆస్కారం ఉంది. ఆ డబ్బులు పోతాయి, ఇటు శని పెట్టినట్టుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించడానికి, రక్త ప్రసరణ వ్యవస్థలో లోపాలు కలిగించడానికి, పైచర సంబంధం మొత్తం వ్యాధులు మొత్తం రోగాలు మొత్తం కూడా బాధించడానికి ముఖ్య కారణంగా చెప్పబడుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి విషయాలలో చాలా జాతకాలను గమనించాలండి. రాహు అంతర్దశ ఎవరికి యోగించడంలా కొన్ని మందికి మాత్రం యోగించింది. యోగించిన వాడు రాజులాగా ఉన్నాడు, యోగించిన వాడు దరిద్రుడిలాగా మారాడు. అంత ఎక్కువ శాతం కూడా మనకి రాహు ఫలితం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి రాహుకు సంబంధించిన విషయాలు ఏంటంటే ఈ బుధ మహాదశ రాహు అంతర్దశ మనకు యోగించకపోతే బుధుడికి సంబంధించిన జపాలు 17,000 సంఖ్యతో జపం చేయించుకోవడము, బుధుడికి జపం హోమం తర్పణ దానం చేయించుకోవడము, బుధుడికి దానం చేయడం 1.5 కేజీ దానం చేయడము, అంటే పెసల్ని బుధుడికి సంబంధించిన పెసలు అనమాట, పెసలకి 1.5 కేజీ దానం చేయడము, బుధుడికి జాతిపచ్చరాయిని కుడి చేయి చిటికెన వేలికి వాడటం వల్ల కానీ, బుధుడికి ఆకుపచ్చకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల కానీ, జాకెట్ ముక్కలు లేదా ఆకుపచ్చకు సంబంధించి ఏదైనా దానం చేయడం వల్ల కానీ, బుధవారం రోజు ఒక 11 బుధవారాలు 21 బుధవారాలు పెట్టుకొని బుధుడికి పూజ చేయించడం కానీ బుధవారం రోజు. అదేవిధంగా మనకు అంతర్దశానాథులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంతర్దశానాథులు మనకి రాహువు కూడా 18,000 సంఖ్యతో జపం చేయించుకోవడము, రాహువుకు సంబంధించిన మినుములు ఏంటంటే 1.5 కేజీ దానం చేయడము,
అదేవిధంగా రాహువుకు సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే నీలవర్ణ దారుడు ఆయన నీలవర్ణం అంటారు, అంటే నీలవర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కని దానం చేయడం, నీళ్ళల్లో ఉన్న జాకెట్ ముక్కని దానం చేయడము, అదేవిధంగా రాహువుకి ఈ యొక్క సర్పదానం చేయడం వల్ల మంచి యోగ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి బుధ మహాదశలోని రాహు అంతర్దశ గురించి. మరో అంతర్దశ ఏంటంటే బుధ మహాదశలోని గురు అంతర్దశ ఏ విధంగా యోగిస్తుంది. ఒకవేళ గురు అంతర్దశ యోగించడం అంటే 2 సంవత్సరాలు 3 నెలల కాలంగా చెప్పబడుతుంది. 2 సంవత్సరాలు 3 నెలల కాలం మనకి గురు మహా అంతర్దశ యోగించకపోతే ఏం జరుగుతున్న విషయాలు మరో క్లాస్లో మీకు వివరంగా తెలియజేస్తాను. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కుమార్ రాజు భరద్వాజ్ శర్మ.